శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ గురు భగవానుడు రాశి మారుతూ ఉన్నాడు. ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అందున జన్మ రాశి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జన్మస్థానం గోచార రీత్యా ప్రతికూలమైనప్పటికీ ఉచ్చ స్థానంలోకి రావడం మూలకంగా కొంత మీకు కలిసి వస్తుంది. ఈ నెల లోపల ముఖ్యమైనటువంటి విషయాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. 8 తర్వాత శుక్రుడు మంచి రాశిలోకి రావడం మూలకంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆకర్షణ పెరుగుతుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం నయమవుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి అనుకూలం, వివాహం జరుగుతుంది, నిశ్చయం అవుతుంది. శుభకార్యాలకు మీరు హాజరయ్యేటువంటి అవకాశం కూడాను ప్రస్ఫుటంగా ఈ మాసం లోపల కనబడుతుంది. ఇక ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే సంస్థ లోపల మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. తద్వారా మీకు ప్రమోషన్ లభించడము, శాలరీ పెరగడము, మీ మాట తీరుకు ఆదరణ లభించడము, ఇలాంటివన్నీ కూడాను ఈ మాసంలో చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణము ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్త. ఆర్థిక స్థితి క్రమేపీ పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ క్రమేపీ మీకు స్లో అండ్ స్టడీగా ఈ మాసం లోపల రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. పెద్దల యొక్క అనుగ్రహము మీకు ఈ మాసం లోపల ఉంటుంది. వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారం పెరుగుతుంది. వాళ్ళ యొక్క సూచనలను మీరు అమలు చేయడం మూలకంగా సత్ఫలితాలను పొందుతారు. చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కమ్యూనికేషన్ మూలకంగా మీకు లాభసాటి ఆదాయము ఉండే సూచనలు కనబడుతున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. గిట్టని వారితో పూర్వము ఎదురైనటువంటి సమస్యల నుండి మీరు విముక్తులవుతారు. ఇకపోతే అష్టమ స్థానంలో రాహువు, తర్వాత శనీశ్వరుడు, ఈ 2 గ్రహాల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తద్వారా మీకు మానసికమైనటువంటి ఒత్తిడి, ప్రెషర్ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కనుక మీరు వర్క్ లోపల కొంత కాన్సన్ట్రేషన్ చేయడం చాలా మంచిది. ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పెద్దలతో తగాదాలు కానివ్వండి, పేచీలు కానివ్వండి, మాట మాట పెరగడము ఇలాంటివి రాకుండా మీరు చూసుకున్నట్టయితే ఈ మాసం మీకు సంతృప్తిగా కొనసాగుతుంది. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనసు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని, అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవానుణ్ణి కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను.
కాబట్టి ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది. కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తున్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.